వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు వీసీకే పార్టీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో ఈవీఎంల పైన, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యం పైన ఒక విపరీతమైన చర్చ, చాలా పెద్ద ఎత్తున చర్చ డిజిటల్ మీడియాలో, ప్రజల్లో, మేధావుల్లో జరుగుతుంది. అసలు ఎందుకు ఈవీఎంలు ఇంత వివాదాస్పదం అవుతున్నాయి? ఇంత పెరిగిన టెక్నాలజీలో ఈవీఎంలే మంచివి కదా అనే ఆర్గ్యుమెంట్స్ ఒక దగ్గర నడుస్తుంటే ఈవీఎంలు ఎందుకు అడ్డం వస్తున్నాయి అనేది ప్రధాన ఆర్గ్యుమెంట్. మన దేశంలో నిరక్షరాస్యులు ఆల్మోస్ట్ ఒక 60% ఉన్నారు. ఏదో గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 78%, 80% అని చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం 60% దాకా నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నిరక్షరాస్యులకి సాఫ్ట్వేర్ ఏంటిదో తెలియదు, ఈవీఎం మిషన్లు ఏంటియో తెలియదు. కానీ ఇక్కడి ప్రజల చైతన్య స్థాయిని, అక్షరాస్యతని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఈవీఎం మిషన్ల ద్వారా ఎలక్షన్లని నడిపిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి ఒక రకంగా గాడ్జెట్స్ లాంటివి, సెల్ ఫోన్ లాంటివి. అప్పుడు అందరి అభిప్రాయం ఏంటంటే సెల్ ఫోన్లని, కంప్యూటర్లని హ్యాక్ చేయగలిగినప్పుడు, మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేయగలిగినప్పుడు ఈవీఎంలను కూడా హ్యాక్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటివి ఒక అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంటే చాలా స్ట్రేట్గా దాంట్లో ఎలాంటి సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ లేనప్పుడు ఎట్లా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది, అసలు ఇది పాసిబిలిటీ లేదు దానికి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది. సాఫ్ట్వేర్ లేదు అని అనటం అనేది అబద్ధం. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లేకుండా ఏ మిషన్ కూడా పనిచేయదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటివి పనిచేయవు. నేనేమంటున్నానంటే గతంలో బ్యాలెట్ పేపర్లు అనేటివి ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లని డిజైన్ చేసేటప్పుడు పేరు ప్రకారంగా అకారాది క్రమంలో ఉన్నదా లేదా, నీ పేరు అక్షరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, మీ పార్టీ సింబల్ కరెక్ట్ గా ఉందా లేదా అని ఒపీనియన్ తీసుకోవడానికి కన్సర్న్డ్ క్యాండిడేట్ ని పిలుస్తారు, ఆ పార్టీల నాయకుల్ని పిలుస్తారు. వాళ్ళ ఆబ్జెక్షన్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని కరెక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపించి అప్పుడు వాళ్ళతోటి ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ని ఫైనల్ చేస్తారు. ఇదే పద్ధతి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఈవీఎంలను వాడరు జనరల్ గా. కానీ ఇక్కడ ఈవీఎం మిషన్స్ విషయంలో ప్రోగ్రామ్ ఏమి రాసిర్రు అనేది చూపించకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని మేము వెరిఫై చేస్తున్నాం, మీరు వచ్చి చెక్ చేసుకోండి అని ఆయా పార్టీల ప్రతినిధుల్ని పిలిచి ఒక 50 ఓట్లు లేకపోతే ఒక 100 ఓట్లు వేసి, చూసారా మేము 50 ఓట్లు వేస్తే ఓ ఇంత వచ్చింది, 70 ఓట్లు వేస్తే ఇంత వచ్చింది, పర్ఫెక్ట్ గా లెక్క వచ్చింది చూసారా అని చూపిస్తున్నారు. అది కాదు మనం అడుగుతున్నది. మనం అడుగుతున్నది ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు ఎవరు, ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ గానే రాశారా లేదా అని చెక్ చేసుకోవడానికి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని మీరు తీసుకుపోవాలా. ఆయా రాజకీయ పార్టీలు పంపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో, వాళ్ళ సమక్షంలో మీరు ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పాలి. చెబితే అది హ్యాక్ చేయొచ్చా చేయలేరా, ట్యాంపరింగ్ చేయొచ్చా చేయలేరా అనేది మా పార్టీ పంపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ఎండార్స్ చేయాలి, ఆయన సైన్ చేయాలి. అలాంటి ప్రొసీజరే లేదు ఇక్కడ. అట్లాంటప్పుడు ఈవీఎంలని ఎలా నమ్ముతాం? ఇప్పటి వరకు జరిగిన చాలా చోట్ల ఎలక్షన్స్ లో పోలైన ఓట్ల కంటే 1000 నుంచి 2000 ఓట్లు అదనంగా చూపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అది అక్రాస్ ద కంట్రీ రికార్డ్ అయినాయి అలాంటి ఇన్సిడెంట్స్. మరి నిజంగా ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తే అట్లా ఎందుకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఆ ఎక్కువ ఓట్లు ఎవరికి ఫేవర్ గా పోయినాయి? ఈ విషయాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అఫీషియల్ గా పెట్టి, అంటే ఇప్పుడు వివిప్యాట్లను కూడా తీసుకొచ్చిన మీకోసం, వివిప్యాట్ ఒకసారి నొక్కగానే ఏ గుర్తు అనేది వచ్చేస్తుంది అని అలాంటి విషయాలు కూడా వివిప్యాట్లు అనేటి వాటి విషయంలో కూడా చర్చ జరిగింది. ఏ గుర్తుకు నొక్కినా పోయి అది బీజేపీకే పడుతున్నది అనే విషయం మీద వివిప్యాట్లలో కనపడుతున్నవి చూపించారు. సోషల్ మీడియాలో అవి పోలింగ్ బూత్ లో ఉండి తీసి చూపించినవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, వివిప్యాట్లలో, వివిప్యాట్ అంటే ఏంటి, వెరిఫైడ్ ఓటర్ పేపర్ ఆడిట్ ట్రయల్. దీంట్లో ఏం జరుగుతుంది, కేవలం 20% వివిప్యాట్లని మాత్రమే లెక్కిస్తారు.
అది కూడా కంప్లైంట్ చేస్తే అనుమానం వస్తే సో ఈ దానివల్ల ఏమైందని అంటే చాలా చోట్ల వీవీప్యాట్లను లెక్కించాలని అంటే లెక్కించలేదు. గతంలో జరిగిన 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో లెక్కించలేదు, 2019 ఎలక్షన్స్ లో కూడా మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలంటే లెక్కించలేదు. ఎందుకు అంత భయం? ఎలక్షన్ కమిషన్ కైనా కూడా లేదంటే అధికార పార్టీ భయము మా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఎందుకనంటే ఆయనే ట్యాంపరింగ్ చేస్తున్నాడు, మోడీ ట్యాంపరింగ్ చేస్తున్నాడు. ఆయనే ఆ మోడీ ప్రభుత్వము లేదంటే బీజేపీ అనుకూల శక్తులే ట్యాంపరింగ్ చేస్తున్నారు, హ్యాక్ చేస్తున్నారు అనే విషయం. ఎట్లా బీజేపీ అనుకూల శక్తులని అంత బ్లంట్ గా ఎట్లా? 2019లో ఒక పెద్ద చర్చ జరిగింది. ఎలక్షన్స్ కి ముందు కపిల్ సిబాల్ ఆధ్వర్యంలో ఈవీఎం మిషన్లని ఎట్లా ట్యాంపరింగ్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు చాలా మంది డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. ఇక్కడ మాకు రక్షణ లేదని భావించి దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు లండన్ కి వెళ్ళి లండన్ లో లైవ్ షో చూపించారు, ఎట్లా ట్యాంపరింగ్ చేయొచ్చు వాళ్ళు చూపించారు. ఆ క్రమంలో ఈవీఎంల మీద పరిశోధన చేసిన బృందాన్ని టార్గెట్ చేసి అటాక్ చేసిరని, అందులో ఒక సైంటిస్ట్ ని చంపేసిరని, ఆ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆ చచ్చిపోయిన సైంటిస్ట్ హైదరాబాద్ లోనే చచ్చిపోయాడు. హైదరాబాద్ లో ఒక మత ఘర్షణలో ఆయన చంపేసి మత ఘర్షణ కింద నెట్టేసారు దాన్ని. అది ఆ సందర్భంగా వాళ్ళు చెప్తేనే తెలిసింది లోకానికి. ఎక్కడి నుంచి చెప్పారు? వాళ్ళు లండన్ నుంచి చెప్పారు. ఇండియాలో మేము చెబితే మమ్మల్ని బతకనివ్వరు అని ఏకంగా లండన్ కి పోయి లండన్ లో లైవ్ లో వాళ్ళు అన్ని మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పారు. సో అప్పుడైనా మరి ఈసీఐ గాని లేదంటే ఇండియన్ గవర్నమెంట్ గాని దాని మీద స్పందించాలి కదా. కానీ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని, విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని, దేశ ద్రోహానికి పాల్పడరని వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశారు తప్ప వాళ్ళు రేజ్ చేసిన డౌట్లకి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. సో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ ముఖ్యంగా మా విముక్త చరిత్రల కక్షి కానీ ఏం డిమాండ్ చేస్తున్నదంటే అసలు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన అమెరికాలో ఈవీఎం మిషన్స్ లేవు, జర్మనీలో లేదు, ఏదో చిన్న చిన్న దేశాలు బ్రెజిల్, ఆస్ట్రేలియా, వెనిజులా, ఇంకా ఏదో చిన్న చిన్న దేశాల్లో మాత్రమే, వెనుకబడ్డ నైజీరియా అలాంటి దేశాల్లో మాత్రమే ఈ ఈవీఎం మిషన్స్ ఉన్నాయి. మెజారిటీగా డెవలపింగ్ కంట్రీస్ లో ఉంది. డెవలప్డ్ కంట్రీస్ అన్ని దాదాపు నేను అదే అసలు ప్రపంచానికి సాఫ్ట్వేర్ అందించిన అమెరికాలో ఎందుకు లేదు ఈవీఎం, జర్మనీలో ఎందుకు లేదు, గ్రేట్ బ్రిటన్ లో ఎందుకు లేదు, ఫ్రాన్స్ లో లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్ దేశాలు కదా అవి. 100% అక్షరాస్యత సాధించిన దేశాల్లో సాఫ్ట్వేర్ అనేది ప్రపంచానికి అందిన దేశాల నుండి ఏమో ఈవీఎం అనేది లేదు ప్రాక్టీస్ లో. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దేశాల్లో ఈవీఎంలు పెట్టడం ఏంటి అంటే దీని వెనకాల దురుద్దేశం ఉంది. ఉద్దేశం ఏంటంటే ఈవీఎంలని అడ్డం పెట్టుకొని ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళని నిర్ణయించుకునే ఒక పరిస్థితి ఉంది. 2009 ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంల వల్లనే కాంగ్రెస్ గెలిచిందని బీజేపీ ముఖ్య నాయకులు కూడా అన్నారు. అద్వానీ చాలా మంది రాశారు, కామెంట్లు చేశారు, స్టేట్మెంట్లు ఇచ్చినారు. అవును, ఇప్పుడు వాళ్ళు ఈవీఎంలను వాళ్ళు సమర్థిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎట్లా చూడాలి దీన్ని? ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రమాదమే ఇది. 2004 ఎలక్షన్స్ లో ఈవీఎం మిషన్స్ ని మొదటిసారి తీసుకొచ్చారు. ఆ కాంగ్రెస్ చేసిన తప్పు మూలంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ అధికారాన్ని కాపాడుకోవడానికి అవే ఈవీఎంలను ఉపయోగించుకుంటా ఉన్నది. సో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి చేసినటువంటి తప్పే. అయితే ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ తన తప్పుని తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంటే ఈవీఎంలని రద్దు చేసి బ్యాలెట్ పేపర్లోకి వెళ్ళిపోవాలని అంటున్నారు. కనీసం బ్యాలెట్ పేపర్ చేయలేకపోతే వీవీప్యాట్లని 100% మీరు లెక్కించండి, అది కూడా ఓటర్ కి చేతికి ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు మేము వీసీకే తరఫున కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈవీఎంలను రద్దు చేయాలి. ఒకవేళ రద్దు చేయలేకపోతే వీవీప్యాట్లని ఓటర్కే ఇవ్వాలి. ఓటేసిన తర్వాత వీవీప్యాట్ తన చేతికి ఇవ్వాలి, తను చెక్ చేసుకోవాలి, తీసుకపోయి ఇంకొక బాక్స్ పెడితే ఆ బాక్స్ లో అందులో వేసేస్తాడు ఓటర్. 2 టాలీ కావాలి. ఇందులో ఎన్ని ఓట్లు ఉన్నాయో అందులో కూడా అన్నే ఓట్లు ఉండాలి. ఇప్పటి వరకు కేవలం 10 to 20% మాత్రమే వీవీప్యాట్లను లెక్కిస్తున్నారు, అది కూడా ఆన్ డిమాండ్. అట్లా కాదు, కంపల్సరీ ముందు వీవీప్యాట్లను లెక్కించిన తర్వాతనే మిషన్ ని
లెక్కించాలి. అప్పుడు దాని సంగతి ఏందో తేలుతుంది బయటికి. కానీ ఆ డిమాండ్ కి ఈసీఐ సిద్ధంగా లేదు, అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇంకా ఈవీఎంల మిస్సింగ్ సంబంధించిన చర్చ కూడా విపరీతంగా నడుస్తుంది. అవును, ఈవీఎంల మిస్సింగ్ ఎందుకైతే ఈవీఎంలు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షలాది ఈవీఎం మిషన్లను తయారు చేశారు. అందులో 50% ఈవీఎం మిషన్స్ ని మాత్రమే ఉపయోగించారు. మిగతా 50% ఎక్కడున్నాయి, ఏ గోడౌన్లో ఉన్నాయి, ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అనే లెక్కలు వివరాలు ఈసీఐ దగ్గర కూడా లేవు. ఈసీఐ దగ్గర లేవు. ఈసీఐ లిఖిత పూర్వకంగా ఆర్టీఐ ఒక వ్యక్తి వేస్తే ఇచ్చిన సమాచారం అది. మా దగ్గరనే లెక్కలు లేవు, కానీ మేము తయారు చేయించినటువంటి ఈవీఎంలో 50% మాత్రమే మా కంట్రోల్లో ఉన్నాయి, మిగతా 50% ఎక్కడున్నాయో మాకు కూడా తెలియదు అని ఇచ్చారు. అంటే అర్థం ఏంది, అవి ఇంకెవరి కంట్రోల్లోనే ఉన్నాయి, అవి రీప్లేస్ చేస్తున్నట్టే. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ చూసాము, యూపీ ఎలక్షన్ చూసాము, మధ్యప్రదేశ్ ఎలక్షన్ చూసినప్పుడు కొంతమంది ఈవీఎం మిషన్లని కార్లలో పట్టుకపోతుంటే ప్రజలు ఎట్లా కనిపిస్తే ఒక సాధారణ బీజేపీ నాయకుడి కార్లో వెహికల్లో ఈవీఎం మిషన్ ఎట్లా కనిపిస్తుంది? అందుకని అఖిలేష్ యాదవ్ అయితే ఏకంగా ఈవీఎం మిషన్లు పెట్టిన చోట కాపలా గాయాల్సి వచ్చింది తన క్యాడర్ని తీసుకెళ్లి. అంటే ఈవీఎం మిషన్లని ఒక దగ్గరికి షిఫ్ట్ చేసి వాళ్ళకు అనుకూలమైన ఈవీఎం మిషన్స్ తీసుకొచ్చి పెడుతున్నారని. అంటే ఒక గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి ఎట్టి పరిస్థితులల్లా ఈవీఎంలని ఉపయోగించుకొని రావాలని అంటున్నది, ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఈ దేశ ప్రజలు తిరస్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మన రాజస్థాన్ ఆ 4 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా చివరి రోజు కూడా ఈవీఎంల గ్యాంబ్లింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవం అది. ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈవీఎంల గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఒకటి పోలీసు యంత్రాంగము, అట్లాగే ఈసీఐ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ యంత్రాంగము బీజేపీకి పాజిటివ్ గా పనిచేస్తున్నదని ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్లలో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీ పవర్ లోకి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా మార్చేసాడు. అదే అది కూడా పెద్ద ఆర్గ్యుమెంట్. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలో గతంలో సిజేఐ ఉండే, సిజేఐ పాత్రను తొలగించి రాష్ట్రపతి పాత్రను సంబంధించిన మినిమైజ్ చేసి కేవలం అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు నచ్చిన వాళ్ళు పెట్టుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారనే దాని మీద పెద్ద చేశారు. పార్లమెంట్ లో మొత్తం 143 మంది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల్ని బయటికి పంపించేసి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించడానికి సంబంధించిన అమెండ్మెంట్ చేశారు, ఒక చట్టమే చేశారు. దాంట్లో ఏంటి అని అంటే అధికార పార్టీ నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు, అట్లాగే చీఫ్ జస్టిస్, వీళ్ళు ఇంకా ఆ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన కొంతమంది సిబ్బంది, వీళ్ళంతా కలిసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేస్తారు. వీళ్ళ సూచనతోటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తారు. దీనివల్ల జరగబోయే నష్టం ఏంటిది అని అంటే డెమోక్రసీ హత్య గావించబడుతుంది. ఇప్పుడు తొలగించినట్టు ప్రాసెస్ నుంచి సిజిఐ ఉన్నాడు, దాంట్లో సిజిఐ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. కానీ ఇప్పుడు సిజేఐలు కోర్టులు కూడా నేను చీఫ్ జస్టిస్ కావాలని ఆరాటపడుతున్న వాళ్ళు చాలా మంది బీజేపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ హైకోర్టు జడ్జి ఒక ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బీజేపీలో చేరిండు. ఇంతకు ముందు రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిండు. ఆయన రిటైర్ కాగానే బీజేపీ పార్టీకి రాజ్యసభ సబ్మిట్ చేసిండు. అంటే ఏంటి దీని అర్థం? బీజేపీ ద్వారా లబ్ధి పొందాలనుకునే చాలా మంది హైకోర్టు జడ్జీలు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు జడ్జీలు కావచ్చు, బీజేపీకి ఫేవర్ గా ఉన్నారని దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత పదవుల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, రాజకీయ పదవుల్లోకి. కాబట్టి మనము ప్రతిపక్షము పాలకపక్షము ఇద్దరు కుమ్ముకైరు అనుకో, ప్రజాస్వామ్యానికి మనగడ ఎక్కడిది? కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కొన్ని బాడీస్ ని అటానమస్ స్టేటస్ లో ఉంచాడు. దాంట్లో కాగ్ నివేదిక ఒకటి, కాగ్, అట్లాగే ఆర్బిఐ, ఎలక్షన్ కమిషను, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, ఇవి అటానమస్ బాడీలు.
ఈ అటానమస్ బాడీలని నిర్వీర్యం చేసి తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. తద్వారా ఏం జరుగుతుందంటే రేపు నరేంద్ర మోడీ మీద కంప్లైంట్ చేస్తే ఈసీఐ పట్టించుకోదు. ఆల్రెడీ చాలా చోట్ల బీజేపీ చేసినటువంటి మన ట్యాంపరింగ్స్ మీద కంప్లైంట్స్ చేస్తే ఏ ఒక్క స్టేట్లో కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నది? మోడీ కోసమో బీజేపీ కోసమో పనిచేసేవంటి ఒక పరిస్థితి ఉన్నది. దీనివల్ల ప్రజాస్వామ్యమే కూని అవుతుంది అంటున్నా. నేనేమంటున్నా అంటే సుందర్ గారు, అసలు ఈ దేశంలో మెజారిటీ ప్రజానీకానికి మానవ హోదా లేదు. మానవ హోదా లేదు, హ్యూమన్ స్టేటస్ లేదు. మనుస్మృతి ప్రకారంగా శూద్రులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆడవాళ్ళు వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళకి పౌర హోదా లేదు, మానవ హోదా లేదు. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఈ ప్రజలకి మానవ హోదాని, పౌర హోదాని ఇచ్చింది. తద్వారా పౌర హక్కులు లభించినాయి. పౌర హక్కు అంటే ఏంటిది? ఓటు వేయడం అనేది ఒక పౌర హక్కు, ఒక రాజకీయ హక్కు. అంటే తాను ప్రజల తన అభిప్రాయాన్ని తన తరఫున చట్టసభల్లో వినిపించడానికి ఒక మనిషిని తాను ఓటు ద్వారా పంపిస్తాడు. తన ప్రతినిధిగా ఓటు ద్వారా ఒక మనిషిని పంపిస్తాడు. కానీ ఇప్పుడు ఈ ఈవీఎంల ద్వారా తనకు నచ్చని వ్యక్తి తన తరఫున పార్లమెంటుకో అసెంబ్లీకో ప్రతినిధిగా పోతున్నాడు. ఇది మ్యానిపులేషన్ ఆఫ్ డెమోక్రసీ అయితే తప్ప డెమోక్రసీ ఎట్లయితుంది? పైగా ఆయన G20 దేశాల సమావేశంలో మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నాడు. మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే అర్థం అసలు ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది ఇండియా. కానీ గమ్మత్ ఏంటంటే బ్రాహ్మణిజంలో ప్రజాస్వామ్యం లేదు. ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ లేదు, అందరూ తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదు. ఈడ బ్రాహ్మణిజం ఎందుకు వచ్చింది? మళ్ళీ ఎందుకు వచ్చింది చెప్తున్నా. ఎందుకనంటే బ్రాహ్మణిజంలో మా అయ్యగారు చెప్తాడు, బ్రాహ్మణుడు చెప్తాడు, రాజు అమలు చేస్తాడు. దాంట్లో ప్రజల భాగస్వామ్యం లేదు, ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అధికారం లేదు. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించితే రాజదండన కింద మరణశిక్ష విధించడం తప్ప ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కూడా మన్నించే వాతావరణం లేదు. చాలా అది రాచరిక రాజ్యాలు. కానీ బుద్ధిజం ఏం చేసిందంటే నీకు నచ్చని అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి ఓటు హక్కు అనే దాన్ని తీసుకొచ్చింది. అందుకని అంబేద్కర్ ఏమన్నాడంటే ఓటు హక్కు అనేది మనకి బ్రిటన్ నుంచో, ఫ్రాన్స్ నుంచో, అమెరికా నుంచో రాలేదు, మన పూర్వీకులైన బౌద్ధ సంప్రదాయం నుంచి వచ్చింది. సాలపత్రాలని అంటే సాల వృక్షాలతో తయారు చేసిన బెరడుల నుంచి తయారు చేసినటువంటి వాటితో ఓటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజుల్లోనే నిర్వహించారు. వినయపీఠిక చదివితే అందులో మనకు తెలుస్తుంది వినయపీఠకంలో అని అంబేద్కర్ గారు చెప్పారు. అందువల్ల మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏది? బుద్ధిజం. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏది? గణరాజ్యాలు. అంటే ప్రతి వ్యక్తి యొక్క అభిప్రాయానికి ప్రాతినిధ్యం ఉండడం అనేది రిపబ్లిక్. అందుకని మన కాన్స్టిట్యూషన్ లో డెమోక్రసీ అండ్ రిపబ్లిక్ అనే రెండు పదాలని మనం చూస్తాం ప్రియాంబుల్లో. ఇక్కడ డెమోక్రటిక్ సమాజాన్ని నిర్మించుకోవాలి, రిపబ్లిక్ సమాజాన్ని నిర్మించుకోవాలి. కానీ అది ఎట్లా? ఓటు ద్వారా. ఇక్కడ ఓటులోనే ట్యాంపరింగ్ జరిగితే, ఓటు అనే ప్రక్రియనే హత్య చేస్తే ఇక మనం డెమోక్రసీని ఎక్కడ నిర్మిస్తాం? రిపబ్లిక్ని ఎక్కడ నిర్మిస్తాం? అంటే భారతదేశ ప్రజలమైన మేము సమర్పించుకున్న రాజ్యాంగం ద్వారా ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం? సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం. ఆ ఆశయానికి వ్యతిరేకంగా ఈవీఎంలు ఉన్నాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా ఈవీఎంలని వాడొచ్చు అని? రాజ్యాంగంలో ఉన్నదా? ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని వాడొచ్చు లేదా మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా. రాజ్యాంగంలో స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఏం డ్యూటీ చేయాలి, ఏం పనులు చేయాలి అనేది ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి అని దాంట్లో చెప్పలేదు కదా. ఈ ఈవీఎం పద్ధతి చెప్పలేదు కదా. వయోజన ఓటు హక్కు ద్వారా ఎలక్షన్స్ జరగాలి, అవి కూడా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పారదర్శకంగా జరగాలని రాజ్యాంగం చెబుతున్నది. అది వయోజన ఓటు హక్కు. ఇక్కడ ఓటు ఏడున్నది? అంత ఈవీఎంఏ ఉన్నది, మిషనే ఉన్నది. ఓటు హక్కును చంపేస్తుందా ఈవీఎం? ఈవీఎం ఓటు హక్కును చంపేస్తుంది. ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో అదే కదా తేలింది.
2004 పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున దాని గురించి ఒక పెద్ద ఉద్యమాలు జరిగినాయి, ఈవీఎం బ్యాన్ జరుగుతున్నాయి ఇప్పటికీ. మరి ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీం కోర్టుకి వెళ్ళినా కానీ ఎందుకు ఇంకా దీనిపైన ఒక నిర్ణయం జరగట్లేదంటే? అదే నేను అంటున్నా, సుప్రీం కోర్టు అయినా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు చాలా ఆందోళన చెందింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేసే విధంగా ఉన్నది కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ ని మేము రద్దు చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఎలక్టోరల్ బాండ్ సంబంధించింది కూడా అది క్విడ్ ప్రోకోను పెంచి పోషిస్తుందని ఆ లెక్కలను ప్రకటించాలని చెప్తే నిన్న ఒక వార్త వచ్చింది, ఎస్బీఐ జూన్ తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పేసి. దాన్ని ఎట్లా చూడాలి మరి? అంటే ఎలక్షన్స్ అయిపోయినాక ప్రకటిస్తారట. అసలు ఆ అధికారం ఎవరిచ్చారు ఎస్బీఐకి? మేము పలానా డేట్ తర్వాత ప్రకటిస్తామని చెప్పే అధికారం ఎస్బీఐకి ఎవరిచ్చారు? సుప్రీంకోర్టుని ధిక్కరించినట్టేగా. వెంటనే సుప్రీంకోర్టు వాళ్ళకి నోటీసులు జారీ చేసి ఆ ఎస్బీఐ ప్రధానమైన అధికారి ఎవరున్నారో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇప్పటికే 6,200 కోట్లకు పైగా నిధులు బీజేపీ సమకూర్చుకున్నది. ఇవి తెలిసిన నిధులు మాత్రమే, ఆ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులు. అట్లా కాకుండా ఇంకా వేరే మార్గాల ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయో తెలియదు. ఒక ప్రచారం ఏమున్నదంటే ఇజ్రాయెల్ నుంచి ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద ఎత్తున సహాయాన్ని పొందింది. అంటే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని అనే పేరు మీద హిందుత్వ ఐడియాలజీని ప్రచారం చేయడం కోసం ఏకంగా ఇజ్రాయెల్ ప్రభుత్వమే సుమారు 60,000 కోట్ల రూపాయలు ఇచ్చిందనేది ఒక ప్రచారం ఉన్నది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫండింగ్ ఉన్నది ఆర్ఎస్ఎస్ బీజేపీకి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాలు నడుపుతున్నారు, పార్టీ నడుపుతున్నారు, ఎలక్షన్లో ఓటర్లను కొంటున్నారు, అట్లాగే అధికార గణాన్ని కొంటున్నారు. మొత్తం తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కొనేయటము, లొంగ తీసుకోవటము ఆ డబ్బుల ద్వారానే జరుగుతూ ఉన్నది. మీలాంటి ప్రతిపక్షాల మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీకు ప్రజా మద్దతు లేదు, మోడీ 3వసారి గెలవబోతుండు కాబట్టే మీరు ఈ పనికిమాలిన చర్చను పెడుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? మేము యాక్సెప్ట్ చేయము. అంటే సహజంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టుల మీద ఇలాంటి ట్రోలింగే జరుగుతుంది, ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఇలాంటి ట్రోలింగే జరుగుతుంది. ట్రోలింగ్ అనే ఆయుధం ద్వారా బెదరగొట్టి వాళ్ళకు అనుకూలమైన వాయిస్ని మాత్రమే ప్రజలకి తెలిసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. నేనేమంటున్నానంటే నిజంగా నరేంద్ర మోడీకి భయం లేకపోతే, గెలుస్తాననే నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికల్లోకి రమ్మని మేము సవాల్ విసురుతున్నాం. మోడీ భయపడుతుండ అంతే చెప్పనుంచి. అవును, ఆయన 60 ఇంచులైనా 100 ఇంచులైనా కూడా భయపడిపోతున్నాడు. మోడీ అంత భయస్థుడు మరొకరు లేరు, విశ్వగురు. అవును, ఆయన ఏ ప్రజలతో కలిసిండు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన నేరుగా పోయి నరేంద్ర మోడీని జిందాబాద్ కొడుతూ రాహుల్ గో బ్యాక్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని కౌగిలించుకొని వస్తున్నాడు. నరేంద్ర మోడీ ఎక్కడైనా అట్లా చేసిండు? ఆయన ఒక మనిషిని కలవాడు, ప్రజల్ని కలవాడు, ఆయనకి ఫోటోగ్రాఫర్ తప్ప మరొకరు అవసరం లేదు. అలాంటిది నిజంగా నరేంద్ర మోడీ 3వసారి గెలుస్తా అనే నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్ తోటి పోటీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఆ వీవీప్యాట్లనైనా లెక్కించండి అని అంటున్నాం, 100% లెక్కించమని అంటున్నాం. సో అందుకని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మీద అసంతృప్తి పెరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన సాధించింది ఏమీ లేదు. ఆయనే మీడియాని వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా తాను ఏదో అభివృద్ధి చేసిన అనే ఒక ప్రచారాన్ని చేసుకుంటున్నాడు. కానీ ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. కొంతమంది సంపద పెరిగిందని చెప్పి చాలా నివేదికలు వచ్చాయి. ఉదాహరణకి ఆక్స్ఫామ్ నివేదిక, వాస్తవాలు బయట పెడితే ఆక్స్ఫామ్ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారు? మీరు చెప్పినంత నిజమే అయితే దేశ ప్రజల ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది, అసలు ఆర్థిక సమస్యలే లేవు అని మీరు నమ్మితే గనక ఆక్స్ఫామ్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్కి భయపడి ఆక్స్ఫామ్ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారు? మీకు నిజంగానే నమ్మకం లేదని కదా అర్థం. కాబట్టి దేశంలో మైనారిటీల మీద దాడులు పెరిగినాయి, దళితుల మీద దాడులు పెరిగినాయి. మణిపూర్లో సంవత్సర కాలంగా హింసాకాండ జరుగుతూ ఉంటే ఇంత ధైర్యవంతుడు ఒక్కరోజన్నా మణిపూర్కు పోయి బాధితుల పక్షాన మాట్లాడలేదు, కనీసం వాళ్ళని ఓదార్చలేదు. ఇంత భయపడే వ్యక్తి ఎక్కడున్నాడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో? ఇంత పిరికి
నాయకుడు. ఇద్దరు పిరికి నాయకులు ఉన్నారు ఈ ప్రపంచ చరిత్రలో. ఒకరేమో హిట్లర్ పిరికోడు, కానీ ఆ పిరికోవాడు లక్షల మందిని చంపించాడు. ఇంకొక పిరికి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈయన ప్రజల్ని కలవడు, ప్రజలతోటి డిబేట్ చేయడు, ఒక్క మీడియా సమావేశం నిర్వహించలేదు 10 సంవత్సరాల కాలంలో. ఒక్క మీడియా సమావేశం నిర్వహించలేదు, ఒక్క మీడియాకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇక ఈయన ప్రజలు భయంతో అంటారా? అంతే, భయమే. స్ట్రాటజీ కాదు అది. స్ట్రాటజీ అంటే నిజంగానే అది స్ట్రాటజీ అయితే అది ప్రజల్ని మెప్పించే విధంగా ఉండాలి. నువ్వు ఒక్క జర్నలిస్ట్ తోటి కూడా కూర్చొని మాట్లాడలేనంత భయస్థుడు అయితే ఇంకా నువ్వు ఈ దేశాన్ని ఏం రక్షిస్తావు శత్రువుల నుంచి? కాబట్టి అయితే ఇక్కడ ఈ సందర్భంగా మోడీ రామ మందిర నిర్మాణం కానీ, ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం కానీ, ఇవన్నీ ఒక ఊపు వచ్చేసింది. వెంటనే ప్రకటిస్తారు. ఇక 26వ తారీఖు 27వ తారీఖు ఎలక్షన్ సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అనుకుని సడన్ గా ఆగిపోయింది. ఏం జరుగుతుంది వెనుక? రైతు ఉద్యమం వచ్చింది. రైతులు ఒక్కసారిగా కనీస మద్దతు ధర చట్టం కోసం ముందుకొచ్చారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. ఈయన రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవంతో అసలు మోడీకి ఒక పెద్ద ఇమేజ్ని వాళ్ళే కల్పించుకున్నారు. అసలు ఏ పీఠాధిపతిని ఏ మఠాధిపతిని గౌరవించారు అక్కడ? అనామకులైన పూజారులతోటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేసారు. కానీ ధర్మాన్ని అంటే సోకాళ్ళు సనాతన ధర్మాన్ని నిరంతరం ప్రచారం చేసే పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళని ఎవరిని కనీసం ఆ గ్యాలరీలో కూడా రానియలేదు. కాబట్టి అది వన్ మ్యాన్ షో లాగా చేసిండు. దాని మీద విమర్శలు వచ్చినాయి. శంకరాచార్యులు అందరూ వ్యతిరేకించారు, 4 పీఠాధిపతులు మఠాధిపతులు వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా హిందువులందరూ దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మూఢాలు అంటే శుభఘడియల్లోనే గుడి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దానికి భిన్నంగా స్వార్థం కోసం అర్జెంటుగా ఎలక్షన్స్ లోకి పోవాలని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఫలితంగా ఏమైంది? ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దానికన్నా ముఖ్యం మా రైతుల సమస్య అని రైతాంగం అంతా మూకుమ్మడిగా పెద్ద పోరాటానికి దిగింది. రైతులది పేడ్ మూవ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు పేడ్ మూవ్మెంట్ అయితే కాల్పులు ఎందుకు జరిపావు? రబ్బర్ బుల్లెట్లను ఎందుకు పేల్చావు? ఒక యువ రైతు చనిపోవటం జరిగింది. ఎందుకు నువ్వు ట్రాక్టర్లు వస్తుంటే అడ్డంగా పెద్ద పెద్ద వాటిని బిల్లలు పెట్టి సిమెంట్ బిల్లలు పెట్టి ఆపేశావు? కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉన్నది. రైతులు కనీస మద్దతు ధరని అడుగుతున్నారు. దాని మీద వాయిదా వేస్తూ వచ్చినావు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ చేశారు వాళ్ళు. కానీ పార్లమెంట్ ప్రకటించాడు కదా కనీస మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి. చట్టం చేయండి మరి. ఇస్తా అంటే అయిపోయిందిగా, మాట కాదు, చట్టం చేయండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లని ఆ రైతు ప్రతినిధులతో కూర్చొని చర్చించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మీరు చట్టం చేయండి. మేము చేయమని చెప్పి భీష్మించుకొని కూర్చున్నాడు. అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. రైతుల ఆదాయాన్ని పెంచుతానన్నాడు, వ్యవసాయంలోకి డ్రోన్స్ ని ఉపయోగిస్తానన్నాడు. కానీ అవే డ్రోన్స్ తీసుకొచ్చి టియర్ గ్యాస్ బాంబులు వేసాడు. రైతుల మీద టియర్ గ్యాస్లు వేసాడు. డ్రోన్ టెక్నాలజీని ఈ రకంగా వాడిండు. పెస్టిసైడ్స్ చల్లటానికో లేదంటే వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది ఇది డ్రోన్ టెక్నాలజీ అని చెప్పిన నరేంద్ర మోడీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి రైతుల మీద బాంబులు వేసాడు. కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ హర్ట్ అయ్యారు, గాయపడ్డారు. అసలు బీజేపీకి సపోర్ట్ చేసింది ఎవరు? మొదటి నుంచి రైతాంగమే. గ్రామ ప్రాంతాల్లో ఉన్న కాపులు, మున్నూరు కాపులు, రెడ్లు, ఇట్లాంటి జాట్లు, ఠాకూర్లు, ఇలాంటి భూస్వామ్య లేదా భూమి కలిగిన కులాలే బీజేపీకి సపోర్ట్ చేసినాయి. కానీ ఇప్పుడు అవే కులాలని నువ్వు లాఠీ చార్జ్ చేసి పోలీసులతోటి కొట్టించి గుర్రాలతోటి తొక్కించి డ్రోన్ల ద్వారా బాంబులు వేయించి వాళ్ళని గాయపరిచి రైతాంగానికి దూరం అయిపోయాడు. ఈయన పాలనలో ఎవరు బాగుపడ్డారు? ఎవరు బాగుపడలే. ఇప్పుడు కూలీల కోసం ఏమైనా చేసిండా? పారిశ్రామిక రంగంలో పనిచేసే కార్మికుల కోసం ఏమైనా చేసిండా? పైగా కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు ఉన్న హక్కులు తీసేసాడు. 8 గంటల పనిదినం స్థానంలో 12 నుంచి 18 గంటలు పనిచేస్తున్నారు కార్మికులు ఈ రోజు. ఒకప్పుడు 8 గంటలు మాత్రమే పనిచేసిన కార్మికులు. వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. అతి తక్కువ వేతనం కోసం పనిచేస్తున్నారు. వ్యవసాయ కూలీలకి అసలు దిక్కు లేదు. కనీసము ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గించిండు.
రైతాంగానికి దిక్కు లేదు, నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయారు, పకోడీలు అమ్ముకోండి బజ్జీలు అమ్ముకోండి అని అంటున్నాడు. ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. అందుకని ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ గా ఒక సంక్షోభంలో ఇరుక్కోవడానికి ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం. ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు పడిపోతుంది అంటే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ఇప్పుడు ఒక ఆర్థిక సంక్షోభంలో ఈ దేశం కొట్లాడుతా ఉన్నది, కొట్టుమిట్టాడుతా ఉన్నది. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకొస్తున్నాడు. 100 కోట్లకు పైగా అప్పులు చేసిండు. 150 లక్షల కోట్లలో 100 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ చేసిన అప్పు 10 ఏళ్ల కాలంలో. 10 ఏళ్ల కాలంలో 50-60 ఏళ్లలో మీరు నిజంగానే సృష్టిస్తే 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అయింది? అప్పులు తగ్గాలి కదా. ఎవడైనా డబ్బు సంపాదిస్తే అప్పులు కట్టేసుకొని అప్పులు లేని బతుకు బతకాలని కోరుకుంటాడు ఏ కుటుంబం అయినా. మరి సంపద పెరిగింది, దేశాన్ని అభివృద్ధి చేసినాం అంటే 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్లయింది? అప్పులు తగ్గుకుంటూ రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు 60 ఏళ్లలో వాళ్ళ చేసిన తప్పును సరిదిద్దితే ఏం చేయాలి? ఆ 50 లక్షల కోట్ల రూపాయల అప్పుని 10 లక్షల కోట్ల రూపాయలకు తీసుకురావాలి. దానికి భిన్నంగా 100 లక్షల కోట్ల రూపాయల అప్పు అదనంగా చేసిండు. ఇప్పుడు మొత్తం కలిపితే సుమారు 160 లక్షల కోట్ల రూపాయల అప్పు. అంటే ఈ దేశం 135 కోట్ల జనాభా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద 1 లక్ష రూపాయల అప్పు ఉన్నది, కేంద్రం చేసిన అప్పు. అట్లా అందుకని ఈ దేశాన్ని అప్పుల ఊబిలో తీసుకుపోయాడు. అప్పుడెప్పుడో తరిమల్ల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే పుస్తకం రాశాడు, మీరు కూడా చదివి ఉంటారు. అప్పుడు ఏందో అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు ఈ 100 లక్షల కోట్ల రూపాయల అప్పును చూస్తే తెలుస్తుంది తాకట్లో ఉంది మన దేశం. అయితే ఇక్కడ నిజంగానే ప్రతిపక్షం బలంగా ఉండి కాంగ్రెస్, రాహుల్ గాంధీ లేకపోతే మిగతా ప్రతిపక్షాలు అన్ని బలంగా ఉంటే మోడీకి సంబంధించిన మీరు చెప్తున్న వైఫల్యాలను ఎండగట్టడం కానీ జనంలోకి తీసుకెళ్లడంలో కానీ అది విఫలం అవుతున్నాయి అనే ఆర్గ్యుమెంట్ కామెంట్స్ మీ ప్రతిపక్షాల పైన ఉంది. దాన్ని అంగీకరిస్తారా? అసలు ప్రతిపక్షాల యొక్క వాయిస్ ని ప్రజల దగ్గరికి పోకుండా అడ్డుకుంటున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఏ ఒక్క సోషల్ మీడియాని కూడా, అంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కూడా అది స్వతంత్రంగా ఉండనియలేదు. బీజేపీ కొనేసుకున్నది. ఎన్డీటీవీని కొనేసుకున్నది, రిపబ్లికన్ టీవీని కొనేసుకున్నది, ప్రతి టీవీ ఛానల్ ని కొనేసుకున్నది. అంటే ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేవా? బీజేపీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకుండా చేశారు, డిమానిటైజ్ చేసి. తర్వాత వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళని లేదంటే ఫండ్స్ ఇచ్చే వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. ఎవరెవరైతే సంపన్న వర్గాలు కొద్దిగా ఆర్థికంగా బలపడతారో వాళ్ళ మీద ఈడీని, సిబిఐని, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేశారు. మొత్తం డబ్బులు మన ప్రతిపక్ష పార్టీల దగ్గర డబ్బులు లేకుండా చేసి వాళ్ళని నిర్వీర్యం చేశారు. నేనేమంటున్నా అంటే టీవీ, పేపరు, సోషల్ మీడియా వీటన్నింటినీ కంట్రోల్ చేస్తున్నదే బీజేపీ. ఇక వాయిస్ ఎక్కడ వెళ్తుంది? ఫేస్బుక్ లో ఆదాని అంబానీ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించాడు, సోషల్ మీడియా బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. యూట్యూబ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. కాబట్టి ఉదాహరణకు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నా ఫేస్బుక్ వాళ్ళు 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను ఏ పోస్ట్ పెట్టినా అది వాళ్ళకి ఎవరికి కనిపించదు. 5 నుంచి 10 మంది కంటే ఎక్కువ కనిపించదు. మా అంటే 15 మంది 20 మంది కంటే ఎక్కువ చూడరు దాన్ని. అంటే నేనేం పోస్ట్ చేస్తున్నానో నా ఫ్రెండ్స్కే చేరవేయకుండా దాన్ని హైడ్ చేశారు. అవి చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అసలు జిల్కర్ శ్రీనివాస్ ఎవరు, ఆయన ఏం రాస్తున్నాడు, ఏం సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకు ఉన్నాడు, సోషల్ మీడియాని బాగా వాడుకుంటే చాలా ప్రచారంలోకి వస్తాడు కదా అని అనుకుంటారు. నేను ఫేస్బుక్ వాడబట్టి ఆల్మోస్ట్ ఒక 14 సంవత్సరాలు అయింది, మోర్ దెన్ 14 years. మీకు ఈ పొలిటికల్ ఎంట్రీ కాక ముందుకు మీరు ఈ మేధావి అని అది లేని ముందుకు బాగా రీచ్ ఎక్కువ ఉండే కదా? నేను మేధావిగా ఉన్నప్పుడు బాగా రీచ్ ఉంది. ఎప్పుడైతే నేను బీజేపీని విమర్శిస్తూ రాస్తాను, బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ, రామ మందిరము, జై శ్రీరాము ఇలాంటి పదాలు మనం రాసినాం అనుకో, వెంటనే వాళ్ళకి బజ్ వెళ్ళిపోతుంది. సుమారు ఒక 10 లక్షల మంది సోషల్ మీడియా వాలంటీర్లని నెలకి 10,000 రూపాయలు ఇచ్చి వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళకి కొన్ని వేల, అంటే ఈ దేశంలో యాంటీ బీజేపీ పోస్టులు ఎవరెవరు పెడతారో వాళ్ళందరి ఐడీలు ఇచ్చారు వాళ్ళకి. సో నేను పోస్ట్ పెట్టగానే వెంటనే అతనికి ఒక సిగ్నల్ పోతుంది, ఆయన వచ్చేసి వెంటనే రిపోర్ట్ కొట్టేస్తాడు, దాన్ని ఎవరికి రీచ్ కాకుండా చేసేస్తాడు. ఇట్లా చేస్తే ఇక మా వాయిస్ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది?
కాబట్టి మేము వీధుల్లోకి పోతున్నాం, జనాల దగ్గరికి పోతున్నాం. రాహుల్ గాంధీ ఈ రోజు ప్రజల దగ్గరికి పోతేనే కదా తెలుస్తున్నది. అయినా కూడా ప్రజలు ఆ రాహుల్ గాంధీ వార్తలు మెయిన్ స్ట్రీమ్ పత్రికలలో రాయట్లేదు. అంతేందుకు రైతాంగం వార్తలు ఎందుకు రాయట్లేదు, పత్రికలు కానీ మీడియా కానీ ఎందుకు చూపించట్లేదు? ఏవో కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మాత్రమే అవి ప్రజలకి తెలిసినాయి. కాబట్టి మొత్తము ప్రచార మాధ్యమాలన్నింటినీ బీజేపీ కంట్రోల్లోకి తీసేసుకొని కేవలం బీజేపీ ఏవైతే ప్రజలకి తెలియాలనుకుంటున్నదో వాటిని మాత్రమే అది ప్రజల్లోకి పోయేటట్టుగా చూస్తున్నది. ఏం జరగబోతుంది? ఎన్నికలు రాబోతున్నాయి. ఇన్ని చేసినా కూడా నరేంద్ర మోడీ ఓడిపోబోతున్నాడు. ఎట్లా చెప్తారు అట్లా? మోడీ ఇండియా అనేది అంత మాట్లాడుకుంటున్నారు. మోడీ ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరాగాంధీ అని అన్నారు ఒకప్పుడు. ఆమె ఎమర్జెన్సీని తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ ఆమెను తీసి చెత్తబుట్టలు పడేశారు. ఇందిరాగాంధీలో నెహ్రూని చూసుకున్న వాళ్ళు, ఇందిరాగాంధీని దేవత అని పొగిడిన వాళ్ళు అదే ఇందిరాగాంధీని తీసి నేలగొట్టారు. ఎందుకంటే ఆమె ఎమర్జెన్సీని విధించింది అందరి ముందు. అంటే స్వేచ్ఛ లేకుండా చేసింది, ఎవరు మాట్లాడకుండా చేసింది, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించింది. కాబట్టి ప్రజలందరూ ఆమెను తిరస్కరించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎమర్జెన్సీని అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ అన్అఫీషియల్ గా ఎమర్జెన్సీ కొనసాగుతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ అసంతృప్తి చెందారు. నిన్న సాయిబాబా 10 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 90% అవిటివాడు, ఎవరైనా లేపితే తప్ప లేవలేనటువంటి వ్యక్తి, కనీసం వాష్రూమ్ పోవాలన్నా కూడా ఇంకొకరి సహాయం అవసరం, 2 మనుషుల సహాయం అవసరం. అలాంటి వ్యక్తి దేశద్రోహానికి పాల్పడ్డాడని, అసలు నరేంద్ర మోడీని చంపడానికి కుట్ర చేసిండని చెప్పి ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి అండా సెల్లో పెట్టారు. అంటే అది భయంకరమైన జైల్లో పెట్టారు 10 సంవత్సరాల పాటు. ఇప్పుడు కోర్టు, బాంబే కోర్టు అది తప్పు అని చెప్పి విడుదల చేసింది. అట్లా సాయిబాబా కావచ్చు, తర్వాత వరవరరావు కావచ్చు, ఇంకా స్టాన్లీని కావచ్చు, చాలా మందిని అట్లా ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు. స్టాన్ స్వామి చచ్చిపోయింది కదా, చాలా మందిని జైలు పాలు చేశారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఇంకా కొత్త డ్రకోనియన్ లాస్ తీసుకొచ్చారు, 3 కొత్త చట్టాలు, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, వాటన్నిటిని మార్చేశారు. దాంట్లో ఇట్లా మనం మాట్లాడుకోవడం కూడా దేశద్రోహం అయిపోతుంది. అనుమానం వస్తే చాలు మనిషిని అరెస్ట్ చేసి జైలు పెట్టవచ్చు, నేరం చేసిన తర్వాత కాదు. జనరల్ గా చట్టం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి నేరం చేస్తే చేసిన నేరం ప్రకారంగా శిక్ష విధించాలి. కానీ ఇప్పుడున్న చట్టం, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఈయన అనుమానం వస్తే చాలు ఆ వ్యక్తిని తీసుకుపోయి జైలు పడేస్తాడు. పైగా ఎఫ్ఐఆర్ చేసేది లేదు ఇప్పుడు. ఇంతకు ముందేమో ఎఫ్ఐఆర్ చేయాలి 24 గంటలలా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఆయన థరో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కంప్లైంట్ నిజమైందే అని చెప్పి ఆయన నమ్మితే పోలీస్ ఆఫీసర్ ఆయన అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఛార్జ్ షీట్ ఎప్పుడైతే వేస్తాడో తెలియదు. ఇక ఎన్ని రోజులైనా కస్టడీలో ఉంచుకోవచ్చు. ఇదా చట్టం. ఇంతకు ముందు ఉన్న చట్టాలు అట్లా లేవు. 24 hours లో ఎఫ్ఐఆర్ చేయాలి. 60 days లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో 60 days లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఉంటుంది. ఏ ఒక్క కేసులో 60 రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి ఇప్పటి వరకు. నిందితులు ఎవరిని అరెస్ట్ చేయాలి. ఎంత దారుణం అంటే సుందర్ గారు, మీరు చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరుకుతారు, తెల్లారే తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందు నిలబెడతారు, ఫైన్ వేస్తారు, ఆయనకి శిక్ష విధిస్తారు. కానీ అదే అట్రాసిటీ కేసులో బాధితుడు పోయి నన్ను అవమానించిండు, నా ఆదాయాన్ని దెబ్బకొట్టిండు, నన్ను గాయపరిచిండు, లేదా మా వాళ్ళని చంపిండు, మాకు న్యాయం చేయండి అని అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క అట్రాసిటీ కేసులో ఇమ్మీడియట్గా నిందితుల్ని అరెస్ట్ చేసింది లేదు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కంటే చిన్నవా అట్రాసిటీ కేసులు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కంటే హీనమైనవా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకి ఇవ్వాల్సిన విలువ కూడా, ఇచ్చే విలువ కూడా మా దళితులకి ఇవ్వట్లేవు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఫైనల్ గా ఈ దేశం కానీ, దేశ ప్రజలు కానీ, మీరు చెప్పిన మైనారిటీలు కానీ, దళిత సమాజం కానీ, మొత్తంగా దేశం ఏం చూడాలి అసలు? ప్రచారాలు ఒక 20-30 ప్రచారాలు, 20-25 ప్రచారాల మోడీవి ప్రతిరోజు ప్రతి వ్యక్తి దగ్గరికి చేరుతున్నాయి. మరి ఆ పాజిటివ్ వేవ్ ఏమి ఉండదు. నేను ఏమంటున్నా అంటే, అన్యాయంగా రావణాసురుడిని విమర్శిస్తారు కానీ ఆయనకు 10 తలలు ఉన్నాయి, విపరీతమైన ఆలోచనలు, దానికి ప్రతీక రావణాసురుడి 10 తలలు. నిజంగా 10 తలలు ఉంటాయని కాదు, 10 తలలు లాగా ఆలోచిస్తాడని కదా రావణాసురుడు. ఈయన కూడా 10 తలల రావణాసురుడు.
విపరీతమైన కుట్రలు కుతంత్రాలు, అంటే రావణాసురుడు ఏం కుట్రలు కుతంత్రాలు చేయలేదు, కానీ ఒక 10 మంది ఆలోచించే దానికంటే ఎక్కువ ఆలోచిస్తాడు నరేంద్ర మోడీ. అదే ఆ పేరు కేసీఆర్ కూడా ఉండేది. కేసీఆర్ చాలా గొప్ప మేధావి, చాలా గొప్ప నాయకుడు, ఆయనకి తిరుగులేదు, 3వ సారి కూడా ఆయనే అధికారంలోకి వస్తాడు అని ప్రచారం చేసుకున్నారు, హ్యాట్రిక్ అని అన్నారు. కానీ ఏం చేశారు తెలంగాణ ప్రజలు? తీసుకొడితే 39 సీట్లకు వచ్చాడు. అంటే తెలంగాణ ప్రజలకే ఇంత విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు దేశ ప్రజలకి ఇంకెంత ఉంటది? కాబట్టి ఒక సైలెంట్ రెవల్యూషన్ రాబోతున్నది. నరేంద్ర మోడీని ఈ దేశ ప్రజలు తిరస్కరించబోతున్నారు. ప్రతిపక్షాల మధ్యన ఉన్న అనైక్యత కారణంగా ఓటు చీలిపోవడం మూలంగా కొంత బీజేపీకి లాభం జరిగింది, ఈవీఎంల మూలంగా ఎక్కువ లాభం జరిగింది. ఇప్పుడు అవి ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒక దగ్గరికి వచ్చినాయి. మమతా బెనర్జీ కాంగ్రెస్ తో కలిసింది, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో కలిసిండు, ఇంకా చాలా శక్తులన్నీ కూడా కలవటం అనేది జరుగుతున్నది. ప్రజల్లో ముఖ్యంగా మార్పు వచ్చింది. ఇక మోడీ పాలన చాలు, బాయ్ బాయ్ మోడీ అనే ఒక పరిస్థితికి వచ్చింది. కాబట్టి 3వ సారి మోడీకి అవకాశం ఉండదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పోయి ప్రజాస్వామిక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, చాలా విషయాలని చెప్పారు. ప్రజలారా విన్నారు కదా, ఈ ఈవీఎంల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజాస్వామ్యానికి పెద్ద ఎత్తున ఒక ప్రమాదం పొంచి ఉంది అనే అంశాలని చాలా విస్తారంగా విస్తృతంగా డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు మీ ముందు ఉంచినారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా వాటిపైన మీ కామెంట్ ఏందో కూడా తప్పకుండా వీడియో కింద రాయండి. చూస్తూనే ఉండండి T10. థ్యాంక్ యూ వెరీ మచ్.